పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమిరండి. ఫలమును పొందా వేగమిరండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచున్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు దయగలవాడు, క్షమించువాడు, మన్నింపు గుణము కలిగినవాడు, శాశ్వతముగా మనల్ని ప్రేమించువాడు, మన బాగు కోరువాడు. అటువంటి మంచి దేవుడు ఈనాడు మనల్ని శీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పాపమును విడనాడి మంచి బాటలో పవిత్రమైన మార్గంలో నడుచుటకు, మంచిని చేపట్టుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునిచే దీవింపబడండి అని శీరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము మొదటి పట్టణము మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. అటువంటి దయాహృదయుడైన ప్రభువు పిలుపుని ఆలకించి ఈ పూజా బలికి వచ్చిన మనం హృదయం విప్పి, మనసు విప్పి, మన యొక్క గత పాప జీవితం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ మన తప్పిదములను, మన అపరాధములను ఆ దేవుడు మన్నిస్తాడు అన్న మంచి నమ్మకముతో, ప్రగాఢమైన విశ్వాసంతో ప్రభు ముందు ఒప్పుకుందాము. ఆ ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ రక్తంతో, క్రీస్తు భగవంతుని పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగివేసి మరొక్కసారి పరిశుద్ధమైన నిర్మలమైన మనస్సును దయచేయమని, ఆ ప్రభు క్రీస్తు తన ఆత్మశక్తితో మనల్ని నింపమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అదేవిధముగా ఈ పూజ బలిలో పాల్గొంటున్న మనం అదే ప్రగాఢమైన విశ్వాసముతో చనిపోయిన వారు నాతో లేస్తారు, పునరుత్థానం చెందుతారన్న ప్రభు క్రీస్తు మాటలను విశ్వసించి మన సహోదరి సహోదరుల ఆత్మలకును నిత్య విశ్రాంతి దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కనికయుడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. అనురాగముతో మమ్ము ఆదరించు ఓ సర్వేశ్వర, మీ చిత్తానుసారము లోకము శాంతి భద్రతలు కలిగియుండునట్లు, మీ సత్యసభ శాంతియుతముగా మీ పూజలను చేసుకొనున్నట్లును మీ కృపను అనుగ్రహించండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము వచనములు 19 నుండి 27 వరకు. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచూనే ఉండును. వారి చేయుదములు ఆయనకు పట్టపగలు వలె కనిపించును. నరుల పాపములు ఆయనకు కనిపింపకుండా ఉండవు. ఆయన వానిని స్పష్టముగా చూచుచుండును. ప్రభువు మంచివాడు, తాను చేసిన ప్రాణులను బాగుగా ఎరిగినవాడు. ఆయన వానిని కరుణతో చూచెనే గాని చేయి విడువడు. కరుణతో చూచునే గాని చేయి విడువడు. నరుడు
పేదలకు చేసిన దాన ధర్మములను ప్రభువు తన అంగుళీకమును వలె విలువతో చూచును. నరుడు పేదల పట్ల చూపు కరుణను ప్రభువు తన కంటి పాప వలె మన్ననతో చూచును. ప్రభువు కట్టకడన దుష్టులకు తీర్పు చెప్పి శిక్ష విధించును. వారు తమ చేయిదములకు తగిన ప్రతిఫలమును అనుభవింతురు. కానీ ఆయన పశ్చాత్తాపడు వారిని తన చెంతకు చేర్చుకొనును. నిరాశ చెందు వారికి ఆశ కల్పించును. మీ పాపములను విడనాడి ప్రభు నొద్దకు రండు. ఆయన ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు. పాపక్రియల నుండి వైదొలిగి మహోన్నతుని వద్దకు మరలి రండు. దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు. బ్రతికి ఉన్నవారు మహోన్నతుని కీర్తింపనిచో నృతలోకమున ఆయననెవరు కీర్తింతురు? చనిపోయిన వారు తమ ఉనికిని కోల్పోయిన వారు దేవుని స్తుతింపలేరు. బ్రతికి ఆరోగ్యముగా ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడుదురు. ఆయన మహాకృపతో తన చెంతకు వచ్చువారినిలా క్షమించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనములు 17 నుండి 27 వరకు. 10వ అధ్యాయము వచనములు 17 నుండి 27 వరకు. యేసు పయనమైపోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్నేలా సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరును కారు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగిలింపకుము, అసత్య మాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అని అనెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవి అన్నియు పాటించుచునే ఉన్నాను అని అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతా వెచ్చించి
పేదలకు దానము చేయుము, పిమ్మట వచ్చి నన్ను అనుసరించుము, పరలోకమందు నీకు ధనము చేకూరును అని అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు తన చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అని అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము! ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, అన్నీ ఉన్నాయి కానీ ఒకటి ఏదో కొరతగా ఉన్నది. సిరి సంపదలు ఉన్నవి కానీ దేనినో కోల్పోయిన ఆ కొరత నాలో ఉన్నది అని గుర్తెరిగిన ఒక యువకుడు ఈనాటి సువార్త పట్టణంలో యేసు చెంతకు వచ్చి, బోధకుడా, ప్రభువా, నిత్యరాజ్యము పొందుటకు, రక్షింపబడుటకు, మోక్ష భాగ్యము, పరలోక రాజ్యము పొందుటకు నేనేమి చేయవలను అని యువకుడు అడిగినప్పుడు ప్రభు అయిన యేసు ఏ విధంగా అంటే, ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు వసగబడినాయో, మీరు ఈ ఆజ్ఞలకి కట్టుబడి ఉన్న ఎడల మిమ్మల్ని అధికముగా ఆశీర్వదిస్తాను, రక్షణ పొందుతారు, పాపము నుండి దూరముగా ఉంటారు అని ఎప్పుడైతే ఆ ప్రభు చెప్పి ఉన్నాడో, ఇక ఈ ఆజ్ఞలను పాటించు అని ప్రభు అన్నాడు. ఆ యువకుడు, ప్రభువా, నేను బాల్యము నుండి, నా చిన్నతనము నుండి ఈ ఆజ్ఞలను పాటించుతూనే ఉన్నాను, ఇక నాకేమీ కొరత, ఇక నేను దైవరాజ్యంలో ప్రవేశించగలను కదా, ఈ ఆజ్ఞలను పాటిస్తే చాలు కదా, నేను ఈ యొక్క పరలోక రాజ్యంలో చేరగలను కదా. ఆదివారం దివ్యబలి పూజలు పాల్గొంటూనే ఉన్నాను ప్రభువా, చిన్ననాటి నుండి పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉన్నాను, ఆలకిస్తున్నాను, పఠిస్తున్నాను, ధ్యానిస్తున్నాను ప్రభువా. మా కుటుంబం క్రైస్తవ కుటుంబము ప్రభువా, అన్ని పండుగలలో పాల్గొంటూ ఉంటాము. మా విచారణకి గురువు అడిగిన ప్రతిసారి కూడా దాన ధర్మముగా సహాయం అర్పిస్తూ ఉంటాము. అన్ని ఆధ్యాత్మిక క్రియల్లో పాల్గొంటూనే ఉన్నాము ప్రభువా. ఇక మేము కుటుంబంతో కలిసి మోక్ష భాగ్యము పొందగలము కదా అన్న భావన మనలో కలిగి ఉండవచ్చు. ఆ పరిసయ్యుడు అన్నాడు, నేను వీని వలె కాదు, నేను వారమునకు 2 సార్లు ఉపవాసము చేసేదను, నా ఆస్తిలో కొంత భాగాన్ని పరులకు పంచిపెట్టేదను, ప్రతిరోజు ప్రార్థన చేసేదను, ఇన్ని సత్క్రియలు చేస్తున్న నేను వీని వలె మాత్రము కాదు అని పరిసయ్యుడు అన్నాడు. వాని వల్ల మనం కూడా కొన్నిసార్లు నేను నీతిమంతుడినే, నాలో అన్ని పాపములు ఏమీ లేవు, ఎక్కువ ఏమి లేవు, మంచి క్రియలే చేస్తూ ఉన్నాను. కానీ ప్రభు అంటున్నాడు, అన్నీ ఉన్నాయి కానీ ఈ ఆజ్ఞలు పాటిస్తున్నావు, నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవే, ఒక్క అడుగు దూరంలో ఉన్నావు బిడ్డ. అది ఏంటంటే, నేను చెప్పిన విధముగా నీకున్న సంపద, నీకున్న సర్వము, నీవైతే దేన్ని అధికముగా ప్రేమిస్తూ ఉన్నావో, దేన్నైతే కష్టపడి సంపాదించుకున్నావో దానిని పేదలకిచ్చి వచ్చి నన్ను అనుసరించన్నాడు, అప్పుడు నీది పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అబ్బా, సంపాదించుకున్న ఇల్లు, బంగళా, కార్లు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, పేరు ప్రతిష్టలు అవన్నీ కూడాను అమ్మి పేదలకు పంచిపెట్టడమా? మనసు ఒప్పుతుందా? ఎంతో ఉన్నదని ఆశ, ఉత్సాహము, సంతోషము, ఆనందముతో జీవిస్తున్న నేను ఒక్క
ఒక్క మాటతో, ఒక్క ఆజ్ఞతో యేసుప్రభు నన్ను బీదవాన్ని చేశాడు కదా, ఏమి లేని వాడిని చేశాడు కదా, ఇక నా బ్రతుకు బజారు పాలేనా అనుకున్నాడు యువకుడు. అందులో నేను యువకుడను, ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవించవలసిన సమయం ఉంది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, డబ్బు సమకూర్చుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని అనుకునే ఈ రోజులలో ఇక అంతా కోల్పోతే నేనేమి చెయ్యాలి అనుకొని మనసు నొచ్చుకొని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అందుకే ప్రభు అంటున్నాడు, చూసారా, ఆ యువకుడిని ఉద్దేశించి అపోస్తలుతో ఈ విధంగా అంటున్నాడు, చూసారా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టమో కదా. అవును ప్రభు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టం, అసాధ్యమైతే కాదు కానీ కష్టము, ఎంతో కష్టం. యేసుప్రభు మరొక్కసారి ఏమంటున్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభతరం. ఎవరికైనా అనిపించిందా ఈ సువార్తను వినినప్పుడు? ఒంటె సూది బెజ్జములో అనగా సూది రంధ్రంలో ప్రవేశించడం ఏంటిది? కంటికి కనిపించని దారమునైనను అందులో చేయడానికి చాలా కష్టం. ఆ దారం ఆ రంధ్రంలో నుంచి తీసి బట్టలు కుట్టాలంటే కొన్నిసార్లు కంటి చూపు బాగుంటేనే ఒక్కోసారి ఆ రంధ్రంలో నుంచి దారంను తీయలేము. అటువంటిది పెద్ద జంతువైన ఒంటె 7-8 అడుగుల ఎత్తున్న ఆ యొక్క ఒంటె ఈ కంటికి కనిపించని వెంట్రుక నలుసంతుంటున్న ఆ రంధ్రంలో ప్రవేశించడం ఏంటి అని ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఇది మానవ రీత్యా, మానవ ఆలోచన ప్రకారము అసాధ్యం. కానీ ప్రభు ఏమంటున్నాడు, దేని ఉద్దేశించి అంటున్నాడంటే చెబుతాను. యేసు ప్రభువు యెరూషలేము దేవాలయము ముఖద్వారం వద్ద అనగా ప్రవేశం వద్ద కూర్చొని గమనిస్తూ ఉన్నాడంట. ఏ నేపథ్యంలో అన్నాడో, ఏ సందర్భంలో అన్నాడో మనం తెలుసుకుందాం. ఆ యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించాలి అంటే ఆ గోడలకి ఈ విధంగా ఈ ఆకారంలో ఒక ఆర్చ్ అనగా ఈ ఆకారంలో ఉంటుంది ఒకటి. అది ఒక 5 అడుగులు లేదంటే మా అంటే 6 అడుగులు, మనిషి ఎత్తు కంటే కొంచెం ఒక బెత్త ఎక్కువ ఉంటుంది. అందులో మనిషి మాత్రమే పట్టి అందులో నుంచి మాత్రమే ప్రవేశించి దేవాలయంలోనికి, దేవాలయ ప్రాంగణంలోనికి ప్రవేశించి తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించాలి. ఆ దేవాలయ ముఖద్వారం వద్ద, ప్రవేశం వద్ద ఒక 6 అడుగులు ఎత్తున్న ఆ యొక్క చిన్న ద్వారము గుండా పేదవాళ్ళు సులభంగా వెళ్తున్నారు. ఎందుకనగా వారు యెరూషలేం దేవాలయంలోకి వచ్చినప్పుడు చేతులు ఏమీ తీసుకొని రారు, పేదవాళ్ళు కాబట్టి ఏమీ ఉండదు కాబట్టి ఖాళీ చేతులతో వస్తారు. బ్యాగులు కానీ, సంచులు కానీ, లేకపోతే అర్పణలు కానీ, డబ్బులు కానీ, సొమ్ములు కానీ ఏమీ చూపించుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఆ దేవాలయంలో సులభముగా మనిషి పట్టేంతే ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి చాలా సులభముగా ఉంటుంది. కానీ ధనవంతులు ఏ విధంగా వస్తున్నారు యెరూషలేం దేవాలయం, ఏ విధంగా ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు? ఒంటెల మీద, గుర్రాల మీద, 6 జంతువే 6-7 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ జంతువు మీద వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళకున్న వస్త్రాలు కానీ, వాళ్ళకున్న అధిక సంపదలు కానీ దేవాలయంలో కానుకగా ఇవ్వడానికి ఆ ఒంటెకి ఇరువైపులా, 2 వైపులా ఇక దిగజార్చి ఈ విధంగా వ్రేలాడుతూ వారు దాని మీద కూర్చొని ఈ విధంగా స్వారీ చేసుకుంటూ ఆ దేవాలయ ముఖద్వారం వద్ద ఉన్న ఆ 6 అడుగుల ఎత్తు ఉన్న 6 అడుగుల ఎత్తు ఉన్న ఆ ద్వారం గుండా ప్రవేశించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంత వెర్రితనము, ఎంత మూర్ఖత్వము! కాలు కింద పెట్టి నడుచుకుంటూ వెళ్ళలేరు. ఎందుకనగా 2 వైపులా దిగేశారు కదా, ఆ సొమ్ము, ఆ ఆస్తి మొత్తం కూడాను అది తీసుకొని వెళ్ళాలి. మోయలేని భారం, ఆ ఆస్తి అనేది మోయలేని భారం కాబట్టి దేవాలయంలోనికి వారు మోయలేని భారాన్ని ఆ ఒంటె మీదనో, గాడిద మీదనో, గుర్రం మీదనో పెట్టి వాళ్ళు దాని మీద ఎక్కి కూర్చొని రావాలని ప్రయత్నిస్తున్నారు. అందులో పట్టడం లేదు. ఆ రంధ్రం ద్వారం చాలా చిన్నది కాబట్టి పట్టట్లేదు, ఇరుకైనది కాబట్టి. యేసు అంతా చూసావా, ధనవంతుడు తాను సంపాదించుకున్న ఆస్తిని దేవాలయంలోకి వచ్చినప్పటికీ వదిలిపెట్టకుండా దాని వెనుక తనతోనే తీసుకొని రావడం ఎంత మూర్ఖత్వము! ఇక దేవాలయంలోకి ప్రవేశించలేకపోతున్నాడు. దీనివలన పేదవాడు చూసావా ఎంత సులభముగా
అటు ఇటు వెళ్ళగలుగుతున్నాడు, దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళగలుగుతున్నాడు. చూసావా? అదే విధముగా ఆ ధనవంతుడు దేవాలయంలోనికి వెళ్ళాలి అంటే, ఆ ఇరుకైన ద్వారంలో పట్టి వెళ్ళాలి అంటే, గర్భగుడిలో దేవుని దర్శనం పొందాలి అంటే, ఆ వంటను దిగివచ్చి, పైనుండి దిగివచ్చి, తర్వాత ఆ ఆస్తిపాస్తులు రెండు వైపులా దిగేసిన ఆ రెండు ఆ సంచులను వారికి దానిపై అమర్చిన అంతటిని తీసివేసి, కేవలము ఆ మనిషి మాత్రమే మానవత్వంతో అనుకువతో విధేయతో ప్రవేశించినలా దైవరాజ్యం వాందే అంటున్నాడు. మనం ఏ హృదయంతో దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాం ప్రియ విశ్వాసులారా? ఆ యొక్క ధనవంతుల వలె, ఆ ఒంటెత్తున్న ఆ యొక్క గర్వము, అహంకారము, పాప జీవితము, ఆ ధనమన్న అహంకారంతో ప్రవేశిస్తూ ఉన్నామా? లేక పేదవాని వలె, ప్రభువా విధవరాలు వలె ఏమీ లేదు ప్రభువా, మంచి హృదయంతో రావాలనుకుంటున్నాను, హృదయ పరివర్తనం చెంది రావాలనుకుంటున్నాను ప్రభా. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, పశ్చాత్తాప హృదయం కలిగి రండి అని యెషయా ప్రవక్త 1వ అధ్యాయం 17వ వచనం 16వ వచనంలో 16-17లో ప్రభు పలుకుతున్నాడు. పాపమును విడిచిపెట్టి నా చెంతకు రండు. అందరము కూడాను ఆ పేదవారి వలె దేవాలయంలోకి ప్రవేశించాలి అంటే, ధనవంతుల వలె కాకుండా పేదవాళ్ళ వలె అంతా పక్కకు పెట్టి, మనం సంపాదించుకున్న ధనమంతా కూడా పక్కకు పెట్టి, కేవలము మనము మాత్రమే వినయ విధేయతలతో పశ్చాత్తాప హృదయంతో ప్రవేశించినలా దైవరాజ్యంలోనికి ప్రవేశిస్తాము అని ప్రభు తెలియజేస్తున్నాడు. కావున ప్రియ విశ్వాసులారా, ఈ దీవబలి పూజలో పాల్గొంటాం. మనం హృదయ పరివర్తనం చెందే మంచి హృదయం దయచేయమని ప్రభుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మన సహోదరి సోదరుల ఆత్మలకును నిత్య విశ్రాంతిని దయచేయి ప్రభు అని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము మోకరించి ఈ యొక్క దైవ ప్రార్థనలో పాల్గొంటూ భక్తి విశ్వాసంతో ప్రార్థించుదాము. ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోకపు తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోక రక్షకుడైన పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖాయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళనల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల అందు ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చిందిన పవిత్ర రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముళ్ళ కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన ఓ ప్రభువా వారికి
వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పుణ్య మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ దినమునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము ప్రతిమాలుకొనుచున్నాము. మరియ మగ్దలీనును మన్నించి దొంగవాని ప్రార్థన ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా మా కుటుంబము నుండి పరమపదించిన మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, తోబుట్టువులు, శ్రేయబులాషులు, ధర్మదాతలు, ఉత్తరించు స్థలములు ఉన్న ప్రతి బిడ్డ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా దిక్కులేని ఆత్మలపై దయ చూపి వారికును నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా ఉత్తరించు స్థలములోను మరియు నశించిపోతున్న ఆత్మలపై దయ చూపి వారి పాపమును కడిగివేసి మీ నిత్య రాజ్యంలో వారికి విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. కడిగి వేయబడిన ఆత్మలు ప్రభువా నీ దివ్య సన్నిధిని చేరుకొని నీ సమక్షములో దూతలు, అతిదూతలు, పునీతులతో నిత్యము జీవించున్నట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించును గాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించును గాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించును గాక. వారు నీ యందు నిత్యము విశ్రమించుదురుగాక. ఆమేన్. దయామయుడైన దేవా, నేను సులభముగా కోపపడువాడను కాదు. పశ్చాత్తాపము చెంది వెనుదిరిగి వచ్చిన ఆ యొక్క తప్పిపోయిన కుమారుని ఏ విధంగానైతే మన్నించి కౌగిలించుకొని మరొక్కసారి ఆ యొక్క యోగ్యతను దయచేసి ఉన్నావో ప్రభువా, ఈనాటి మొదటి పట్టణం సిరా పుత్రుడని యేసు జ్ఞాన గ్రంథము ద్వారా నా చెంతకు వెనుదిరిగి రండు, మంచిని చేపట్టుడు అని పలికిన విధముగా ప్రభువా, సువార్తలో క్రీస్తు భగవంతుడు ధనము అన్న ఈలోక సంపదలు కానీ నిన్ను దేవుని నుండి దూరము చేసే ప్రతిదీ కూడాను వదిలి నా చెంతకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడయా. అదేవిధముగా ప్రభువా, ఈ లోకంలో ఈ యొక్క భూలోక విశ్వాస జీవితమును ముగించుకొని నీ యందు విశ్రమించుటకు విశ్వాసం నుండి మరణించిన మా సహోదరి సహోదరుల ఆత్మలను నీకు అర్పిస్తున్నాము ప్రభువా. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆ బిడ్డల ఆత్మలను మరొకసారి కరుణించి దయచూపి ప్రభువా, పశ్చాత్తాపం చెందే ప్రతి బిడ్డ కూడా రక్షింపబడును అన్న విధముగా ప్రభువా, మా ప్రార్థన ఫలమున వారి ఆత్మలను కడిగివేసి నీ నిత్య రాజ్యములో మరొక్కసారి నిత్య విశ్రాంతిని దయచేయమని మా నాథుడిని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని
ఈ దీన హృదిని ఆదరముతో చేకొని నడిపించు నిరతం నీ బాటలో, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. సకల వరదాత యగువో సర్వేశ్వర, మీకు అర్పించు నిమిత్తము మీరే మాకు వరములను ఇచ్చుచు మేము అర్పించు వానిని మా భక్తి పూజల ఫలితములను భావించుచున్నారు. మీరు ప్రసాదించిన వరములు మాకు బహూకరణ సాధనములుగా తయారగునట్లు చేయుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, మీ ప్రియతమ సుతుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. పవిత్రాత్మ వలన వారు శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి స్లీవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవితమును నిరూపించిరి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థతను పొందును. క్రీస్తు శరీర రక్తము స్వీకరించు, నాకు తిరుపును కన్ను ఆత్మకు ఔషధము రక్షణను కాక. యేసుక్రీస్తు మధురారము, మానవ జాతికి మమతారము. యేసుక్రీస్తు మధురారము, మానవ జాతికి మమతారము. కదలిరండి, కదలిరండి దైవజనమా, కరగరండి, కదలిరండి, కదలిరండి దైవజనమా, కరగరండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు, యేసుక్రీస్తు మధురారము.
మానవ జాతికి మమతాహారము. ప్రార్థించుదము. రక్షణదాతయగువో సర్వేశ్వరా, రక్షణాయుత ప్రసాదముతో సంతృప్తి చెంది మేమిప్పుడు మీ కరుణను ప్రార్థించుచున్నాము. ఈ పవిత్ర భోజనముచే ఇహమందు మీరు మమ్ము పోషించుచున్నారు. ఆ విధముగానే మాకు శాశ్వత జీవితమును ప్రసాదింపుడు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.